ఎవ్రీవన్ ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం ఐఫోన్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అసలు ఐఫోన్స్ లో రియల్ బ్యాటరీ సైజ్ ని ఎలా చూసుకోవచ్చు, అండ్ అలానే బ్యాటరీ సైజ్ మారితే బ్యాటరీ హెల్త్ కూడా ఏమైనా చేంజెస్ ఉంటుందా, అసలు రియల్ బ్యాటరీ హెల్త్ అండ్ బ్యాటరీ సైజ్ ని ఐఫోన్స్ ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాపిల్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఐఫోన్స్ ని లాంచ్ చేసేటప్పుడు వాటి బ్యాటరీ సైజ్ ఎంత అనేది అఫీషియల్ గా ఎప్పుడు మెన్షన్ చేయరు. ఎన్ని అవర్స్ వస్తుంది, 18 అవర్స్ వస్తుంది, 22 అవర్స్ వస్తుంది, 1 full డే వస్తుంది, ఇది మాత్రమే చెప్తారు. బ్యాటరీ సైజ్ వేరే కంపెనీ లాగా యాపిల్ వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ వెబ్సైట్స్ లో పెట్టరు. మనము బ్యాటరీ సైజ్ ని ఎలా ఫిగర్ అవుట్ చేస్తామంటే, కొంతమంది ఫోన్ ని పార్ట్స్ గా తీసేసి ఆ బ్యాటరీని రియల్ గా క్యాలిక్యులేట్ చేసి ఎంత ఉంది, కామన్ బ్యాటరీ సైజ్ ఇంత అని చెప్పి చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఫోన్ 15 Pro Max కి 4441 mAh అన్నారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాటరీ సైజ్ ఇన్ ఐఫోన్స్. ఇది యావరేజ్ బ్యాటరీ లైఫ్, రియల్ బ్యాటరీ లైఫ్ కాదు. ఇది యాపిల్ వాళ్ళ నుంచి వస్తున్న యావరేజ్, అంటే దీనికన్నా ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదని దాని అర్థం. సేమ్ విత్ ఐఫోన్ 14 Pro. ఇది వచ్చేసి ఐఫోన్ 14 Pro. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఫోన్ కొన్నప్పుడు యావరేజ్ బ్యాటరీ సైజ్ ఈస్ 3200. నా దగ్గర ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ రన్ చేస్తే మీకు ఒరిజినల్ బ్యాటరీ లైఫ్ ఎంత అనేది తెలిసిపోతుంది అనమాట. షార్ట్ కట్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, నేను కూడా డిస్క్రిప్షన్ నుంచే ఓపెన్ చేస్తున్నాను. రియల్ బ్యాటరీ చెక్కర్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఓపెన్ విత్ సఫారీ క్లిక్ చేయాలి. అది ఓపెన్ అవ్వగానే ఇలా షార్ట్ కట్స్ లో బ్యాటరీ స్టేటస్ అని చెప్పి ఇక్కడ కింద గెట్ షార్ట్ కట్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా షార్ట్ కట్స్ లో ఓపెన్ అవుతుంది. యాడ్ షార్ట్ కట్. నా దగ్గర ఆల్రెడీ ఆ షార్ట్ కట్ ఉంది కాబట్టి రీప్లేస్ అంటుంది. క్లిక్ ఆన్ రీప్లేస్. ఆ షార్ట్ కట్ అనేది షార్ట్ కట్స్ లో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ రియల్ బ్యాటరీ సైజ్ ఎంత ఉందని తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి కిందకు వచ్చి ఇంప్రూవ్మెంట్స్ లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ డేటా అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ ఈ లింక్ లో లేటెస్ట్ వర్షన్ ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే 24/4/23 అని ఉంది. నాకు ఇలా డేట్ వచ్చేసి 30th. సో నిన్నటిది 29th ఉంటుంది. 29/4/2024. సో ఇది క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో. అది క్లిక్ చేస్తే ఇక్కడ కింద బ్యాటరీ స్టేటస్ అని ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేస్తే షార్ట్ కట్ రన్ అవుతుంది. షార్ట్ కట్ రన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఒరిజినల్ మ్యాక్సిమం కెపాసిటీ 4569 mAh. ఈచ్ ఫోన్ కి ఈ నెంబర్ అనేది మారుతా వస్తుంది. ఈ పర్టికులర్ మోడల్ కి 4569 mAh. బట్ మనకి ఇంటర్నెట్ లో ఐఫోన్ 15 Pro Max బ్యాటరీ సైజ్ ఎంత అని క్లిక్ చేస్తే 4441 mAh అని చూపిస్తుంది. అది యావరేజ్ బ్యాటరీ లైఫ్. ఎప్పుడైనా సరే యాపిల్ వాళ్ళు పర్టికులర్ మోడల్లో ఎంత బ్యాటరీ సైజ్ ఉంటుంది అని అన్నారంటే దానికన్నా ఎక్కువతో రిలీజ్ చేస్తారనమాట. ఎందుకంటే బ్యాటరీని యూజ్ చేసే కొద్దీ డ్రైన్ అయిపోతా ఉంటుంది. అండ్ ఆల్సో బ్యాటరీ హెల్త్ కూడా యూజ్ చేసే కొద్దీ బ్యాటరీ హెల్త్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తారు. ఇది అన్ని ఫోన్లకి ఒకటే ఉండదు. ప్రతి ఫోన్ కి సేమ్ మోడల్ అయినా సరే బ్యాటరీ సైజ్ అనేది మారుతూ వస్తుంది. 4569 mAh బ్యాటరీ సైజ్ కి బ్యాటరీ హెల్త్ వచ్చేసి 98% ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటరీ హెల్త్ కెపాసిటీ ఇస్ 98, నెంబర్ ఆఫ్ సైకిల్స్ 100. కరెంట్ మాక్సిమం బ్యాటరీ కెపాసిటీ ఇస్ 4478 mAh. ఎందుకంటే ఈ ఫోన్ ని నేను జనవరి నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి కరెంట్ మాక్సిమం కెపాసిటీ అనేది తగ్గిపోయింది. ఒరిజినల్ మాక్సిమం కెపాసిటీ అనేది నేను కొన్నప్పుడు బ్యాటరీ సైజ్ ఎంత ఉంది అనేది, కరెంట్ మాక్సిమం కెపాసిటీ అనేది ఇప్పుడు ఎంత ఉంది నీ బ్యాటరీ సైజ్ అనేది. సైకిల్ కౌంట్ మీకు తెలిసిందే కదా, సైకిల్ కౌంట్ ఐఫోన్ 15 సిరీస్ నుంచి సైకిల్ కౌంట్ ఉంటుంది. సో ఇది సైకిల్ కౌంట్. మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే ఏ ఐఫోన్లో అయినా సరే సైకిల్ కౌంట్ ఎంత ఉన్నది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇది స్క్రీన్ షాట్ తీస్తున్నాను. బ్యాటరీలోకి వెళ్తే బ్యాటరీ హెల్త్ ఇక్కడ చూడొచ్చు, నా బ్యాటరీ హెల్త్ 100 ఉంది. సైకిల్ కౌంట్ 101. బ్యాటరీ సైకిల్ కౌంట్ మ్యాచ్ అవుతుంది, పర్సంటేజ్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే బ్యాటరీ హెల్త్ కెపాసిటీ అనేది యావరేజ్ బ్యాటరీ లైఫ్ కి క్యాలిక్యులేట్ అవుతుంది. 4441 mAh కి ఇక్కడ ఉన్న 100% బ్యాటరీ హెల్త్ అనేది మ్యాచ్ అయింది. ఇక్కడ సెట్టింగ్స్ లో ఉన్న బ్యాటరీ హెల్త్ ఎప్పుడు డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుందంటే మనం షార్ట్ కట్ రన్ చేసినప్పుడు కరెంట్ మాక్సిమం కెపాసిటీ 4478 mAh ఉంది. అది యావరేజ్ బ్యాటరీ హెల్త్ కి ఎప్పుడైతే మ్యాచ్ అయిద్దో అప్పుడు సెట్టింగ్స్ లో ఉన్న బ్యాటరీ హెల్త్ అనేది డ్రాప్ అవడం స్టార్ట్ అవుతుంది. సో మీరు గనక ఈ షార్ట్ కట్ రన్ చేస్తే మీ ఒరిజినల్ కెపాసిటీ ఎంత, కరెంట్ కెపాసిటీ ఎంత, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, సో దట్ మీ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా సబ్స్క్రైబర్స్ కి హెల్ప్ అవుతుంది. ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు కాబట్టి సెట్టింగ్స్ లో 100% అనేది ఇంకా దిగట్లేదు. బట్ ఒరిజినల్ గా నా ఫోన్ లో కూడా 98% దగ్గరికి దిగిపోయింది. బట్ అది ఒరిజినల్ తో కంపేర్ చేస్తే, యావరేజ్ తో కంపేర్ చేస్తే ఇంకా 100. షార్ట్ కట్ రన్ చేసేటప్పుడు ఇక్కడ డేటాలో ఒక్కొక్కసారి April 30 కూడా 2 ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే April 30 అని ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
ఈ రెండు ట్రై చేయాలన్నమాట. ఏప్రిల్ 30 ఇక్కడ 2 చోట్ల ఉంది. రెండిట్లో ఒకటే పని చేస్తుంది. సో ఇదైతే ఈ షార్ట్ కట్ వల్ల ఉపయోగం అనమాట. ఈ షార్ట్ కట్ వల్ల మనకి ఒరిజినల్ కెపాసిటీ తెలుస్తుంది, కరెంట్ కెపాసిటీ ఎంత ఉందనేది తెలుస్తుంది. అండ్ మీది iPhone 14 ఆర్ లోయర్ మోడల్స్ అయితే మీకు బ్యాటరీ సైకిల్ కౌంట్ కూడా చూపిస్తుంది. 4 ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ చిన్న షార్ట్ కట్ వల్ల. ఇదే మనం ఏ iPhone లో అయినా చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ షార్ట్ కట్ రన్ చేసి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ ఫోన్ లో ఆ షార్ట్ కట్ అనేది పనిచేయదు అనమాట. కొన్ని iPhones లో అది పనిచేయదు. బికాస్ ఐ టెల్ యూ ద రీజన్. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ లోకి వెళ్తే ఇక్కడ షేర్ యువర్ ఐఫోన్ అనే ఆప్షన్ ని మనం టోన్ ఆన్ చేసుకోలేదు. సో దీనివల్ల ఈ డేటా అనేది జనరేట్ అవ్వదు. అందుకని ఆ షార్ట్ కట్ దీంట్లో రన్ చేసినా సరే ఆ షార్ట్ కట్ పనిచేయదు అనమాట. ఫస్ట్ ఈ ఆప్షన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఈ డేటా డిఫరెంట్గా ఉంటుంది, ఈ ఫోన్లో డేటా డిఫరెంట్గా ఉంటుంది. మీకు చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, చాలా డిఫరెన్స్ ఉంది కదా. బికాస్ ఆప్షన్ అనేది టర్న్ ఆన్ చేయడం వల్ల ఇక్కడ ఈ డేటా అనేది జనరేట్ అయింది. ఆ .ips ఫార్మేట్లో ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ ఆప్షన్ మీరు టర్న్ ఆఫ్ చేసుకుని ఈ వీడియో చూసి టర్న్ ఆన్ చేసుకుంటే ఒక 1 వీక్ టైం ఇవ్వండి. ఆ డేటా అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఇంకా మీకు ప్రాసెస్ తెలిసిందే. లేటెస్ట్ డేట్ చూసుకొని దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఫుల్ ఆఫ్ నెంబర్స్తో ఉండాలన్నమాట. దీంట్లో ఏది క్లిక్ చేసినా చూడొచ్చు ఫుల్ ఆఫ్ డేటా లేదు. సో అందుకని పనిచేయదు. దీంట్లో అయితే పనిచేస్తుంది. జస్ట్ క్లిక్ షేర్. ఆ షార్ట్ కట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బ్యాటరీ స్టేటస్ అనేది ఇక్కడ ఆప్షన్స్లో వస్తుంది. క్లిక్ ఆన్ దట్. ఆటోమేటిక్గా షార్ట్ కట్ రన్ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒరిజినల్ బ్యాటరీ కెపాసిటీ ఏంటి, యావరేజ్ బ్యాటరీ కెపాసిటీ ఏంటి, కరెంట్ బ్యాటరీ కెపాసిటీ ఏంటి అనేది. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.